వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇటు అసెంబ్లీలో కూడా వైఎస్ఆర్సీకి సంబంధించిన ఎమ్మెల్సీలు అందరూ కూడా నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మనతో పాటు ఎమ్మెల్సీ కలపరాతి రెడ్డి. మేడం, ఏంటి ప్రధానంగా ఏం చేయబోతున్నారు ఈరోజు ఎమ్మెల్సీలంతా? ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ఎంత దారుణమని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ మేము ఈ ప్రైవేటీకరణను పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్ప ఆశయాలతో పేద విద్యార్థులకు మంచి చదువును అందించాలి అనే ఒక మంచి కాన్సెప్ట్తో 17 మెడికల్ కాలేజెస్ తీసుకురావడం జరిగింది. ఈరోజు పేద విద్యార్థులు వాళ్ళకు ఒక గొప్ప ఆశ, ఎంబీబీఎస్ చదవాలని, డాక్టర్ కావాలని ఒక కళ ఉండింది. ఆ కళను పూర్తిగా నిర్వీర్యం చేసిన ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం అని మేము తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరము కలిసి పేద విద్యార్థుల పక్షాన, పేద ప్రజల పక్షాన నిలబడి ఈరోజు ఈ 17 మెడికల్ కాలేజీలు 10 మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయడం అనేది దారుణమని తెలియజేస్తూ ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ నిరసనలు కూడా. గత 5 ఏళ్లలో కూడా మీ తూతూ మంత్రంగా మెడికల్ కాలేజ్ నిర్మాణాలు చేపట్టి ఎక్కడ కూడా తరగతులు ప్రారంభం కాలేదు. అందుకనే మేము ఇప్పుడు పీపీపీ పద్ధతి తీసుకొచ్చాము. వాళ్ళు ఈరోజు మీరు ఎక్కడికైనా రండి, మీరు గమనించండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెస్తూనే 2023-24కు మెడికల్ సీట్లు 750 మెడికల్ సీట్లు వచ్చాయండి. ఇప్పుడు ఉండే మెడికల్ సీట్లతో కాకుండా అదనంగా 750 మెడికల్ సీట్లు వచ్చాయి. తర్వాత మా ప్రభుత్వము వెళ్ళిపోయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24-25 ఎక్కడ మెడికల్ సీట్లు వస్తున్నాయి, అప్పటికి కూడా 750 రావాలి. మళ్ళీ 25 నుంచి 26కు 1750 మెడికల్ సీట్లు రావాలి. దాదాపుగా 2450 మెడికల్ సీట్లను ఈరోజు మనము కోల్పోయాము. పేద విద్యార్థులకు పూర్తిగా అన్యాయం చేసి పేద ప్రజలకు ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా లేకుండా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ పీపీపీ పద్ధతిని మానుకోవాలని తెలియజేస్తున్నాం. ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి ఏం మెసేజ్ ఇవ్వాలి? ఖచ్చితంగా అండి, ఈరోజు మేము పేద విద్యార్థుల పక్షాన్ని నిలబడ్డాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి అనేకమైన పార్టీలు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి దీనికి ఈరోజు జరిగే ఈ కార్యక్రమానికి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిందని కాదు, ఒక మంచి కాన్సెప్ట్తో ముందుకు వచ్చిన కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా భారీ ఎత్తుననే ఈ నిరసన తెలియజేస్తాం. ఖచ్చితంగా పేద విద్యార్థుల పక్షాన నిలబడతాం, పేద ప్రజల పక్షాన నిలబడతామని తెలియజేస్తున్నాం. సో ఈ కూటమి ప్రభుత్వం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రైవేటీకరణ చేస్తే ఈ సీట్లు ఖచ్చితంగా ఈరోజు కోట్లకు అమ్ముడుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, పేద విద్యార్థుల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణను రద్దు చేయాలని కోరుకుంటున్నాం. ఏదైతే మంత్రిమండలిలో ఇచ్చిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇదే మొత్తంగా అంటే ప్రైవేటు కాలేజీలు పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేసే విధంగా కూడా కూటమి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకున్న వరకు కూడా పేద విద్యార్థుల తరఫున తాము పోరాడతామని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మన ఆర్టీవీ అమరావతి నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.